మీతో వచ్చేసి ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. రిజల్ట్స్ ఎంత వచ్చాయి నీకు? పర్సంటేజ్ 97 అంటే మార్కులు 440 సార్. అవుట్ ఆఫ్ 455. నువ్వు ఇంటర్మీడియట్ అన్న కదా, ఏ స్కూలు? జెడ్పీహెచ్ఎస్ గాజువాక ప్లస్ హై స్కూల్ ప్లస్. హై స్కూల్ ప్లస్. రైట్. ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, దాని జవాబు చెప్పు. మీ స్కూల్ ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆ టీచర్స్ మెయిన్గా కేర్ చేసుకుంటా, అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ మీద కేర్ ఉంటుంది. అది నాకు ప్రత్యేకత అనిపించింది. అంటే స్కూల్ అంటే అసలు ఈ స్కూల్లో ఎవరినైనా జాయిన్ చేయొచ్చా, జాయిన్ చేయకూడదా? జాయిన్ చేయొచ్చు, కానీ వాళ్ళ ప్రవర్తన అనేది సరిగ్గా చూసుకుంటే సరిపోతుంది. అంటే మనం కాదు, వాళ్ళు అంటే ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళు ఇక్కడ నీట్గా ఉంటే సరిపోతుంది, జాయిన్ చేయొచ్చు. నువ్వు రికమెండ్ చేస్తావా? ఒకవేళ చేస్తే ఎందుకు చేస్తావు? ఎందుకంటే నేను కూడా గవర్నమెంట్ కాలేజ్ చదివి ఇంత మంచి స్కోర్ తెచ్చుకున్నానంటే కాస్త వాళ్ళు కూడా ఆలోచించేటట్టు ఉంది, కాబట్టి ఈ స్కూల్ మీద వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారని. నువ్వు 6th to 10th ఎక్కడ చదివావు? 6th to 10th ఇక్కడే చదివాను సార్. ఇక్కడే అంటే మన జెడ్పీహెచ్ఎస్ గాజువాక హై స్కూల్ ప్లస్. హై స్కూల్ ప్లస్. మరి 10thలో ఎంత పర్సంటేజ్ వచ్చింది? 10thలో 83% వచ్చింది. 83%. మార్క్స్లో టోటల్ చెప్తే? టోటల్ 501 సార్. 501. 600కి 501. వెరీ గుడ్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చావా? ఫస్ట్ ఇయర్లోని 440 అవుట్ ఆఫ్ 455. 455కి 440 వచ్చా హై స్కూల్ ప్లస్లో చదువుతూ. వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్. నువ్వేమవుదాం అనుకుంటున్నావు? డాక్టర్స్ అవుతావా? కాదు, దుంపలపాడు స్కూల్లో చదువుతూ అవుతావా? ఎస్ సార్. ఆ ఒక్క పట్టుదల ఉంటే ఎక్కడ చదవమనేది కాదు, చదివితే మంచిగా. అంటే దుంపలపాడు స్కూల్ అంటే నువ్వు ఒప్పుకుంటావా? నో సార్. వై? బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ దట్ స్కూల్. మరి అందరూ దుంపలపాడు అంటుంటారు. వాళ్ళు తెలియక అంటారు, అంటే వాళ్ళు ఇక్కడ వచ్చి జస్ట్ నార్మల్ గ్రౌండ్లో ఉన్నది పరిస్థితి చూస్తారు, కానీ స్టూడెంట్లో ఉండే చదువుని అది చూస్తే అలా అనిపిస్తుంది. అంతేనా? అంటే నేను అది అనుకుంటున్నాను. నేను కూడా ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్ అంటే ఓకే గవర్నమెంట్ స్కూల్ అనుకునేదాన్ని, కానీ తర్వాత 6th 7thలో జాయిన్ అయ్యాను సార్. ఇక్కడ 7th తర్వాత అర్థమైంది ఇది చాలా మనకి ఇంప్రూవ్ చేసేటట్టు ఉంటుంది అని నమ్మాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.